అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టిట్కో ఇల్లు, అదేవిధంగా జగనన్న కాలనీలకు సంబంధించి ఇళ్లకు సంబంధించిన కేటాయింపుల్లో ఎవరికైతే ఆ ఇల్లు లబ్ధిదారులకు అందలేదో లేదా ఏదైనా సాంకేతిక సమస్యలను వాటన్నిటి మీద కూడా చర్చించేందుకు ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరులో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. వీళ్ళంతా కూడా టిట్కో ఇల్లు కానీ, గతంలో ఉన్నటువంటి ఆ టీడీపీ హయాంలో వచ్చినటువంటి టిట్కో ఇల్లు కానీ, లేదంటే జగనన్న కాలనీలకు సంబంధించిన ఇళ్ళకి సంబంధించిన అర్జీలు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళంతా దీనికి సంబంధించి వాళ్ళకి సాంకేతిక సమస్యలతో పాటు చాలా వరకు కూడా కొంతమందికి అర్హులైనా సరే చాలా వరకు లబ్ధిదారులకు ఆ ఇల్లు అందలేదని కొంతమంది టిట్కో ఇల్లుకి సంబంధించి తమకు ఇప్పటివరకు ఆ ఇల్లును అప్పచెప్పలేదని కొంతమంది, మరి కొంతమంది అర్హులైనా సరే ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు రాలేదని కొంతమంది, ఈ విధంగా చాలా వరకు కూడా ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీనికి సంబంధించి ఒక కార్యాచరణ ఇచ్చే విధంగా, అదేవిధంగా జగనన్న కాలనీకి సంబంధించి ఇళ్ల స్థలాల్లో భూభాగం పెంచాలని చెప్పి, స్థలాన్ని ఇంకా పెంచాలని చెప్పి సిపిఐ కూడా కోరుతోంది. వీళ్ళందరినీ కూడా సిపిఐ ఆధ్వర్యంలో అందరూ కూడా తీసుకొచ్చి అంటే దీని మీద చర్చించి ఎవరికి ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా సిపిఐ కూడా ఈరోజు కార్యక్రమం చేపట్టింది. మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ వీళ్ళంతా ఎందుకు వచ్చారు, ఏంటి సార్ కార్యక్రమం? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా సెంటున్నర పేదవాళ్ళకి ఇస్తే ఉపయోగం లేదు, ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మేము ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఏదైతే 1,80,000 ఇస్తా ఉన్నారో దానివల్ల ఇళ్ల నిర్మాణం జరగడం లేదు కాబట్టి 4 లక్షల రూపాయల వరకు వారు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇవాళ 8 మాసాలు గడిచిపోయింది. మన జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం ఏమంటే ఎవరికైతే గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారో వాళ్ళకి మేము ఇవ్వము అంటున్నారు. అది సరైనది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాళ్ళందరి పేర్లు కూడా ఆల్రెడీ కంప్యూటర్లో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇంకా కొత్తగా ఎవరికి ఇస్తావు? దాంట్లో పేర్లు లేని వాళ్ళకి ఇస్తాను అంటావు. దాంట్లో పేరు లేని వాళ్ళు, ఇంకా అర్హులైన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే, మీరు ఎన్నికల సందర్భంలో వాగ్దానం ఇచ్చినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. టిట్కో ఇళ్ళకి సంబంధించి కూడా అది కూడా చెప్పబోతున్నా. దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజంగా చెప్పాలంటే మేము కూడా అభినందిస్తూ ఉన్నాం. ఒక మంచి కాన్సెప్ట్తో మీరు టిట్కో ఇళ్ళ నిర్మాణం చేశారు. ఆ టిట్కో ఇళ్ళ నిర్మాణం ఏదైతే మీరు చేశారో వాటిని గత ప్రభుత్వం వారికి లబ్ధిదారులకు ఇవ్వలేకపోయింది. కాబట్టి కనీసం ఇప్పుడైనా మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక పైన లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఏ వాగ్దానం అయితే చెప్పారో ఆ వాగ్దానాన్ని అమలు చేయమని మాత్రమే మేము ఇవాళ కోరుతా ఉన్నాం. కాబట్టి మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, కొత్త డిమాండ్లు మీ ముందు ఉంచడం లేదు. మీరు చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే ఇవాళ కోరుతా ఉన్నాం. అంటే చాలామంది ఇక్కడికి లబ్ధిదారులు కానీ అర్హులు కానీ చాలామంది వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రధాని ఏ సమస్యలు తీసుకొచ్చారు మీ దృష్టికి? అంటే మేము వెరీ సింపుల్, టిట్కో ఇళ్ళు, హౌస్ సైట్స్, ఇంటి నిర్మాణం ఇది చేయాలి అనేది మాది. అది అంతేగాని ఇప్పుడు చేయకుండా మేము చెప్పాంలే, మళ్ళీ చూస్తాంలే, ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తాంలే అంటే అది కుదరదు. మీరు ఎన్నికల్లో చెప్పారు, మీరు అధికారం ఇచ్చారు మీకు ప్రజలు. ఆల్రెడీ 8 మాసాల సమయం గడిచిపోయింది. కనీసం ఇప్పుడు ప్రభుత్వం స్పందించాలి. ఖచ్చితంగా రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. బడ్జెట్లో అందుకు తగు మోతాదులో నిధులు కేటాయించాలి. ఈ సంవత్సరమే అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. టిట్కో ఇళ్లలో లబ్ధిదారులందరూ కూడా చేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం.
ఇది మొత్తంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్తున్నారు. ఏవైతే గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను అన్నీ కూడా జగనన్న కాలనీకి సంబంధించి సెంటున్న స్థలం ఇచ్చి అది నగరాలకు సంబంధించి 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్లు ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేయాలి ఇల్లు నిర్మించేందుకు. అదేవిధంగా టిట్కో ఇళ్ళకి సంబంధించి కూడా అక్కడ దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక లోపల అదేవిధంగా టిట్కో ఇళ్ళని అభివృద్ధి కూడా నిర్లక్ష్యంగా వదిలేశారు. దాన్ని కూడా పూర్తి చేసి లబ్ధిదారులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, టిట్కో ఇళ్ళు కూడా ఆ లబ్ధిదారులందరూ కూడా అందించాలి. లేని పక్షంలో కమ్యూనిస్టుగా సిపిఐగా కూడా తాము కూడా పెద్ద ఎత్తున నిరసనలు దిగుతామని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. విజయనగరం సెంటర్తో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.